శివుడంతటి వాడే మాంసాన్ని ముట్టుకున్నాడు, మాంసాన్ని తిన్నాడు. అయితే పరశురాముడికి తన దివ్యాస్త్రాలు రానికి కారణం కూడా ఇదేనా అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో ఉన్న తండ్రి జమదగ్ని వద్దకు వెళ్ళాడు. తండ్రి, నాకు పితామహ పవిత్రామహుల్ని చూడాలని ఉంది, వెళ్లి రావడానికి అనుమతించండి అని అన్నాడు పరశురాముడు. దానికి సరేనన్నాడు జమదగ్ని. తండ్రి అనుమతితో బయలుదేరిన పరశురాముడు తొలిత తన తాత అయిన బూచికుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ కొద్ది రోజులు గడిపి సెలవు తీసుకుని ముత్తాత అయిన భృగు మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. భృగు మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నాడు. భృగు మహర్షి ఒకనాడు పరశురాముణ్ణి పిలిచి, నాయన, లోకక్షేమం కోసం నువ్వు ఇక్కడ నుంచి హిమాలయాలకు వెళ్ళాలి. ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించాలి. ఆయన ప్రసన్నుడై వరం కోరుకోమని అడిగితే అప్పుడు శత్రు సంహారమైన దివ్యాస్త్రాల్ని కోరుకో. భవిష్యత్తులో నీవు ఎన్నో మహత్ కార్యాలను చేయవలసి ఉంటుంది. క్షేమంగా వెళ్ళిరా అని చెప్పాడు భృగు మహర్షి. ముత్తాత ఆదేశంపై పరశురాముడు హిమాలయాలకు చేరుకున్నాడు. అక్కడే ఒక సుందర సరోవరం తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అక్కడే ఉంటూ పరమశివుడి కోసం ఘోరమైన తపస్సుని ప్రారంభించాడు. గ్రీష్మ పంచాంగుల మధ్య నిలబడి, అంటే గ్రీష్మం అంటే వేసవికాలం, పంచాంగులంటే 5 నదులు కలిపే ఒక తీరం అన్నట్టు, దాని మధ్య నిలబడి శతకాలంలో సరోవరం నీళ్లలో నిలబడి శతక్షణను సహించి తన తపస్సుని కొనసాగించాడు. పరశురాముడి తన తపస్సు సంగతి మునిగునులకు తెలిసి వారంతా ఆశ్చర్యం చెందారు. తమ తపస్సులతో పాపాక్షయం చేసుకుని పరమ తపస్సులుగా ప్రసిద్ధి పొందిన అత్రి, జాబాలి, వామదేవ, భృగుండు వంటి వారంతా పరశురాముడి తపస్సుకు చూడటానికి అక్కడికి చేరుకున్నారు. పరశురాముడి తపోదీక్ష పరమశివుడిని కదిలించింది. వరాలిచ్చే ముందు పరశురాముడి ప్రతిభను పరీక్షించాలనుకున్నాడు పరమశివుడు. అనుకున్నట్లే పరమశివుడు ఒక అటవికుడు రూపం దాల్చాడు. ఒక చేత మాంసఖండం పట్టుకొని దాన్ని నములుతూ పరమశివుడు ఆశ్రమం ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు వద్ద నిల్చున్నాడు. సరోవరంలో స్నానం ముగించుకున్న పరశురాముడు ఆశ్రమంలోకి అడుగు పెడుతూ కనిపించాడు. అటవికుడు రూపంలో ఉన్న పరమశివుడు ఎదురుగా వెళ్లి నిల్చున్నాడు. స్వామి, నేను వ్యాధుడిని. నా పేరు దోషప్రహర్షుడు. ఈ మహావనంలో నేను చిరకాలంగా ఉంటున్నాను. నేనే ఈ ప్రదేశానికి అధిపతిని. ఇక్కడ నా అనుమతి లేనిదే ఎవరు నివసించకూడదు. ఇంతకు తమరెవరు? ఇక్కడెందుకు వచ్చారు అని అడిగాడు పరమశివుడు. నా పేరు రాముడు, జమదగ్ని మహర్షి కొడుకుని, భృగువంశమి. పరమశివుడి అనుగ్రహం కోసం నేను చిరకాలంగా ఇక్కడే తపస్సు చేసుకుంటున్నాను. నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను. ఇది నీ ప్రదేశం అంటున్నావు కాబట్టి నేను నీకు అతిథినవుతాను. పైగా నేనే తపస్సు చేసుకోవడానికి వచ్చాను. అతిథులను గౌరవించడం ధర్మం. నన్ను తిరస్కరించడం నీకు క్షేమం కాదు. నీవు ఎక్కడికైనా వెళ్లడం మంచిది అని బదిలి పరశురాముడు. ఇదేం ధర్మం? నా ప్రదేశానికి వచ్చి నన్నే వెళ్ళమంటున్నావే? ఇది నా నివాసం. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను. ఉంటే వేరే ప్రదేశానికి నిర్భయంతరంగా వెళ్ళవచ్చు, లేదా అన్ని సహిస్తూ ఇక్కడే ఉండు. నాకు అభ్యంతరం లేదు అన్నాడు వ్యాధుడు. ఆ మాటలకి పరశురాముడికి కోపం వచ్చింది. నువ్వు నిజంగానే చూడటానికి అసహ్యంగా ఉన్నావు. జంతువుల్ని హింసించి వాటి మాంసాన్ని తింటున్నావు. నువ్వు నా సమీపంలో నివసించడానికి తగవు కాదు. నువ్వు మర్యాదగా వెళ్తే సరే, లేకుంటే బలప్రయోగం చేయాల్సి ఉంటుంది అన్నాడు పరశురాముడు. వ్యాధుడు ఆవేశపడకుండా, స్వామి, నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. జంతువులని వేటాడడం నా వృత్తి. వాటి మాంసం నాకు నా అవసరాన్ని మించి ఏ ఒక్క జీవిని చంపినా నాకు పాపం తాకుతుంది. అయినా అన్ని ధర్మ పనులు చెప్తున్న నీవు నిజంగా ధర్మాత్ముడివేనా అన్నాడు వ్యాధుడు. తండ్రి మాట విని తల్లిని చంపిన నువ్వు నాకు నీతులు చెప్పడం విరుద్ధంగా ఉంది. మనుషుల్లో భేదభావాలు చెప్తే నిన్ను పరమశివుడు ఎలా అనుగ్రహిస్తాడు అని నిలదీశాడు వ్యాధుడు. ఒక మామూలు వ్యాధుడు తన గతాన్ని మొత్తం చెప్పడంతో పరశురాముడు ఆశ్చర్యపోతాడు. తన ఎదుట ఉన్నది వ్యాధుడు కాదని గ్రహిస్తాడు. సాక్షాత్తు పరమశివుడే తనను పరీక్షించడానికి ఇలా వచ్చాడేమో అని అనుకుంటాడు. మహానుభావ, నీవెవరివి? అనవసరంగా నేను నీ మీద ఆగ్రహించాను. నన్ను క్షమించు. నీవు సామాన్య వ్యాధుడు కాదు. నా అపరాధాన్ని మన్నించి నీ నిజస్వరూపాన్ని చూపించు అని ప్రార్థించాడు. వ్యాధుడు బదులివ్వలేదు. పరశురాముడు అక్కడే కూర్చొని ధన్యుడయ్యాడు. అతడి మనోనేత్రానికి వ్యాధుడి రూపంలో ఉన్న పరమశివుడు దర్శనమిచ్చాడు. ధ్యానం విరమించుకొని పరశురాముడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా వ్యాధుడు చిరునవ్వుతో కనిపించాడు. పరశురాముడు వెంటనే అతడి పాదాల మీద పడి పరపర విధాలుగా శివస్తోత్రం చెప్పాడు. శివుడు సంతోషించాడు. రామా, నీ కోరిక నాకు తెలుసు. భూమండలంలోని సమస్త తీర్థాల్లో స్నానం ఆచరించి తపస్సు చేస్తే తప్ప నీవు నా దివ్యాస్త్రాలు పొందలేవు. నేను చెప్పిన విధంగా ఆచరించి తిరిగిరా, అప్పుడు నీకు దివ్యాస్త్రాలు లభిస్తాయి అని చెప్పి మాయమైపోయాడు పరమశివుడు. ఇలా శివుడు పరశురాముడికి తన ఆయుధాలు ఇవ్వడానికి గల కారణాలు. మా వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోల కోసం ఇక్కడే మళ్ళీ కలుసుకుందాం.